ఎన్విడియోలు మన యూట్యూబ్ వీడియోస్ని అండ్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీడియోస్ని అయితే యూస్ చేసుకుని వాళ్ళ ఏ మోడల్స్కి అయితే ట్రైన్ చేయడానికి అయితే వాడుకున్నారు గైస్. అని చూసుకుంటే ఎన్విడియోలు అంటే మెయిన్గా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని అయితే తీసుకున్నారు. ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఛానల్స్ని అండ్ కేటగిరీ ఆఫ్ వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఏంటంటే ఆ వీడియోస్ని అంతా స్క్రాప్ కింద వాళ్ళ ఏ మోడల్స్కి అయితే ట్రైన్ చేయడానికి అయితే వాడుతున్నారు డేటా కింద. అని చూసుకుంటే వీళ్ళు ఏంటంటే యూట్యూబ్లో 8 years కింద ఉన్న వీడియోస్ని అయితే మొత్తం అంతా కలెక్ట్ అయితే చేస్తున్నారు స్క్రాప్ కింద. అని చూసుకుంటే ఎవరైనా యూట్యూబ్లో కాపీరైట్ రేజ్ చేసినా ఆ కాపీరైట్కి ఏంటంటే వీళ్ళు ఒక పర్టికులర్ రిప్లై అయితే ఇస్తున్నారు గైస్. అండ్ ఏ పర్పస్కి అయితే ఆ వీడియోని అయితే వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అండ్ స్క్రాప్ కింద తీసుకున్నారని అయితే చెప్తున్నారు. అని చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఆ డేటాను అంతా వీళ్ళ డిజిటల్ రోబోట్స్కే కానీ, లేకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సిస్టమ్స్కే కానీ, లేకపోతే ఆమ్నివర్స్ 3D వరల్డ్ జనరేటర్కే కానీ, లేకపోతే వాళ్ళ ఏ మోడల్స్ని అయితే ట్రైన్ చేయడానికి అయితే ఈ వీడియోస్ని అయితే స్క్రాప్ కింద అయితే వాడుకున్నారు గైస్. అది చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఒక మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాని అయితే తీసుకున్నారు యూట్యూబ్ నుంచే కానీ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అయితే కేటగిరీ ఆఫ్ డేటాని అయితే తీసుకున్నారు. అది చూసుకుంటే ఈ స్క్రాప్ అంతా కలెక్ట్ చేయడానికి అయితే వీళ్ళు కాస్మోస్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశారు గైస్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మెయిన్గా అయితే వీడియో మోడల్స్ని అయితే క్రియేట్ చేస్తుంది గైస్. అని చూసుకుంటే కాస్మోస్ టీమ్ వాళ్ళు ఏంటంటే నెట్ఫ్లిక్స్ నుంచి కూడా వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు గైస్. అండ్ ఆ వీడియోస్ నుంచి కూడా వీళ్ళైతే స్క్రాప్ కింద డేటాని అయితే వీళ్ళు ఏ మోడల్స్కి అయితే ఇస్తున్నారు. అని చూసుకుంటే కనుక ఎన్విడియో CEO అయితే చెప్పడం ఏంటంటే వీళ్ళు ఒక గ్రేట్ ప్రాజెక్ట్ అయితే రాబోతున్నాం, అందుకని ఈ వీడియోస్ని అయితే స్క్రాప్ కింద అయితే తీసుకున్నామని అయితే చెప్తున్నారు గైస్.